దుబాయ్లో భారత ఫైటర్ జెట్ కూలిపోయింది. ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయిన దృశ్యాలు మనం స్క్రీన్లో చూస్తున్నాం. ప్రస్తుతం దుబాయ్లో ఎయిర్ షో జరుగుతోంది. అందులో భారత ఫైటర్ జెట్ కూలిపోయింది. దుబాయ్లో భారత ఫైటర్ జెట్ కూలిపోయిన దృశ్యాలు మనం స్క్రీన్లో చూస్తున్నాము. తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయి మొత్తం అక్కడంతా పొగ అలుముకున్న పరిస్థితి కనిపిస్తోంది. నిప్పులు కక్కుతూ అది కూలిపోయిన ఘటన మనం చూస్తున్నాము. ఒకసారిగా కూలిపోయింది ఫైటర్ జెట్. దుబాయ్లో ప్రస్తుతం ఫైటర్ జెట్స్ యొక్క విన్యాసాలు జరుగుతున్న ఎయిర్ షో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తేజస్ ఫైటర్ జెట్ కూడా విన్యాసాల్లో పాల్గొంటోంది. అయితే ఒక్కసారిగా ఆ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏం జరిగింది, ఎందుకు కూలిపోయింది అనే విషయాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం ఉంది. దుబాయ్లో భారత ఫైటర్ జెట్ కూలిపోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రస్తుతం దుబాయ్లో ఎయిర్ షో కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ తేజస్ ఫైటర్ జెట్ కూడా పార్టిసిపేట్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఒక్కసారిగా తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. దీంతో మొత్తం తీవ్రంగా మంటలు అలుముకున్నాయి. ఒక్కసారిగా కూలిపోయిన అనంతరం అంతేకాకుండా పొగ అలుముకుంది. ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడానికి సంబంధించిన దృశ్యాలు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతంలో సందర్శకులు కూడా వెళ్లారు. వారు తీసిన దృశ్యాల్లో మనం అవి క్లియర్గా చూస్తున్నాము. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే కరెక్ట్గా ఏం జరిగింది, ఎందుకు కూలిపోయింది, అందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు. దుబాయ్లో జరుగుతోంది ప్రస్తుతం ఈ ఎయిర్ షో. తేజస్ ఫైటర్ జెట్ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తోంది. అందులో ఒకసారిగా తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. దుబాయ్లో భారత ఫైటర్ జెట్ కూలిపోయింది. దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూడా పార్టిసిపేట్ చేస్తోంది. అయితే అందులో తేజస్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే తేజస్ MK1లో ఆయిల్ లీకేజ్ జరిగిందంటూ ఈ మధ్యనే ప్రచారం జరిగింది. అయితే ఆయిల్ లీకేజ్ ప్రచారాన్ని భారత రక్షణ శాఖ ఖండించింది. బట్ ఈ రోజు దుబాయ్ ఎయిర్ షో 2025 జరుగుతున్న నేపథ్యంలో అందులో తేజస్ ఫైటర్ జెట్ కూడా పార్టిసిపేట్ చేస్తోంది. అందులో తేజస్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కూలిపోయిన నేపథ్యంలో ఆ ప్రచారం నిజమా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే తేజస్ MK1లో ఆయిల్ లీకేజ్ జరిగిందంటూ రీసెంట్ డేస్లోనే ప్రచారం జరిగింది. దాన్ని రక్షణ శాఖ కూడా ఖండించింది. సో మరి ఏం జరిగింది అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. తేజస్ ఫైటర్ జెట్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షో 2025లో పార్టిసిపేట్ చేస్తోంది. వివిధ రకాల ఫైటర్ జెట్స్ అన్ని కూడా విన్యాసాల్లో పాల్గొంటూ ఉంటాయి ఇటువంటి ఎయిర్ షోస్లో భాగంగా. అయితే దుబాయ్లో జరుగుతున్న ఈ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయిన ఘటనకు సంబంధించి కంప్లీట్ దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. కూలిపోయిన వెంటనే మంటలు చెలరేగాయి. అక్కడ సందర్శకులు ఎవరైతే వెళ్లారో వారంతా కూడా వారి కెమెరాస్లో ఎయిర్ షోనంతా కూడా రికార్డ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయిన దృశ్యాలను కూడా వాళ్ళు రికార్డ్ చేసిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఆయిల్ లీకేజ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా, కూలిపోవటం జరిగిందా, లేదా ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇంకా ఎవరు వెల్లడించలేదు. దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో భారత ఫైటర్ జెట్ కూలిపోయింది. ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయిన దృశ్యాలు మనం స్క్రీన్లో చూస్తున్నాం. తేజస్ MK1లో ఆయిల్ లీకేజ్ అయిందంటూ ఈ మధ్యనే ప్రచారం జరిగింది. అయితే ఆ ఆయిల్ లీకేజ్ ప్రచారాన్ని భారత రక్షణ శాఖ కూడా ఖండించడం జరిగింది. బట్ ఈ రోజు జరిగిన దుబాయ్ ఎయిర్ షో 2025లో ఒకసారిగా తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే ఇప్పుడు ఫైటర్ జెట్ ఎందుకు కూలింది అనే అంశంలో స్పష్టత అయితే రాలేదు. అధికారికంగా అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ సందర్శకులు వీక్షించడానికి ఎవరైతే వెళ్లారో వారు ఎయిర్ షోనంతా కూడా రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ ఫోన్లో. ఈ నేపథ్యంలోనే ఫైటర్ జెట్ కూలిపోయిన దృశ్యాల్ని కూడా వారి కెమెరాలో బంధించడం జరిగింది. అయితే తేజస్ కూలిపోయిందంటూ కూడా వారు రికార్డ్ చేస్తున్న సందర్భంగా వారు మాట్లాడుతున్న వాయిస్ నోట్ కూడా మనం వింటూ ఉన్నాము. సో అయితే ఈ ఫైటర్ జెట్ ఎందుకు కూలిపోయింది అనే విషయానికి సంబంధించి అధికారికంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన ప్రచారంలో ఎంత నిజం ఉంది, తేజస్ MK1లో ఆయిల్ లీకేజ్ జరిగింది అని వచ్చిన ఈ ప్రచారం నేపథ్యంలోనే ఈ ఫైటర్ జెట్ కూలిపోయిందా, లేదా ఇంకేదన్నా కారణాలు ఉన్నాయన్న విషయం అయితే తెలియాల్సి ఉంది. అయితే కూలిన ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం మనం చూస్తున్నాము. దట్టంగా పొగ కూడా అలుముకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఎయిర్ షోని వీక్షించేందుకు వెళ్లిన వాళ్ళంతా కూడా ఒకసారిగా షాక్కి గురయ్యారు. ఈ విధమైన ప్రమాదం జరిగిన నేపథ్యంలో అంతేకాకుండా ఒకసారిగా ఎయిర్ షో కూడా వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారిగా షాక్కి గురయ్యి అక్కడ నుండి
అటు ఇటు వెళ్ళిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.